పసుపు రైతుల పునర్వైభవానికి ప్రధాని మోడీ నిర్ణయాలే కారణమన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కార్మికులను ఆదుకుంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు ఎంపీ. మోడీ గారిని గెలిపించడం మన కనీస ధర్మం. మోడీ గారు 370 సీట్లు అంటున్నాడు, దాన్ని 371 చేయాలి మనం అందరం కలిసి తప్ప 69 కానీ. అబ్కి బార్ 400 పార్ ఎన్డీఏ అంటున్నారు. మన ప్రాంతం ఉత్తర తెలంగాణకి వెళ్ళి మొదలై ఇక నార్త్ మొత్తం వీడికెళ్ళి పైదాకా ఓటింగ్ శాతము 60, 65, 57, 58% టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ వేరే ఛానల్ చూపిస్తున్నారు. మన ప్రాంతంలో పండే సోయా కానీ బంగారంతో ఈక్వల్ గా ఉన్న పసుపు రేటు పెట్టుబడి వాపసు రావడానికి ఇబ్బందుల పాలైంది రైతాంగం. చెరుకు ఫ్యాక్టరీలు, చెరుకు బంద్ అయిపోయింది, పసుపు పెట్టాలంటే భయం అయిపోయింది. చాలా మంది రైతులందరూ వరికి వెళ్ళిపోయింది. వరి కొనుగోలు కూడా మొత్తం కేంద్రం మీద ఆధారపడి నడిచింది 10 ఏళ్ళు. అనేక మార్లు లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు రాయడం, బాయిల్ రైస్ మేము రానున్న కాలంలో కొనలేము, కేరళ, బీహార్ ఇటువంటి రాష్ట్రాలు వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయినారు, వాళ్ళ సరిపోయేంత వాళ్ళే పండించుకుంటున్నారు. 8 సంవత్సరాల నుంచి పావుల వడ్డీ లేదు, 7 రూపాయల వడ్డీ కడుతున్నారు. 5 రూపాయలు నరేంద్ర మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. ఇక్కడ 4 రూపాయలు ఇచ్చేది లేదు, పావుల వడ్డీ లేదు. 6,300 కోట్ల రూపాయల రుణాలు నరేంద్ర మోడీ నిజామాబాద్ పార్లమెంట్ లో మహిళా సంఘాలకు ఉన్నాయి. ప్రతి సంఘం, ప్రతి 10 మహిళల ఒక సంఘానికి 13 లక్షల సగటున వాళ్ళకి రుణం నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఉన్నది. రాముడికి నచ్చిన రాజ్యానికి అధిపతి అయిన నరేంద్ర మోడీ నడిపిస్తున్న ఏ పద్ధతిని అయితే నడిపిస్తున్నాడో అది నచ్చి ఇలా రాముడు కూడా వాపసు వచ్చిందంటే అటువంటి రామరాజ్య స్థాపన జరుగుతుంది, మొదలైంది. అటు రామరాజ్య స్థాపన కోసం మన వంతు కృషి మనం చేద్దాం.